హలో మీ డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ పర్సంటేజెస్లో పార్ట్ 1 అనేది చెప్పాను. అక్కడ ఆ క్లాస్ విన్న తర్వాత ఇది పార్ట్ 2, ఓకేనా? సో కేర్ఫుల్గా వినండి. నేనేం చెప్పాను, ఒక వాల్యూ తీసుకొని దాన్ని ఒక 20%, 10% ఇలా పెంచి చెప్పండి, అలాగే తగ్గించి చెప్పండి అని చెప్పేసి ప్రాబ్లం చెప్పాను, ఓకేనా? సో ఈరోజు ఇదే ప్రాబ్లమ్ని ఎన్ని మోడల్స్లో చేయొచ్చో చెప్తా. ఒక 3 మోడల్స్లో చేస్తాను. అందులో మీకు ఎక్కువగా ఏ మోడల్ మనకి నెక్స్ట్ ఎక్కువగా యూజ్ అవుద్దో అది కూడా చెప్తా, ఓకేనా? సో 1000ని 20% పెంచి చెప్పండి అన్నాడు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మోడల్ నెంబర్ 1 ఇది ఫస్ట్ మోడల్, మనకి ఈజీగా తెలిసిన మోడల్, నేను ఆల్రెడీ చెప్పిన మోడల్, ఓకేనా? సో ఏంటి, 1000ని 20% పెంచి చెప్పండి అన్నాడు. 1000ని 20% అనేది ఇంక్రీజ్ చేసి చెప్పమంటాడు. అప్పుడు ఏం చేస్తాం, 1000 ఇంటూ 20%ని ఎలా చేసుకుంటాం, 20% ఇలా రాసుకుంటాం 20/100గా. సో 0కి 0, 0కి 0 కట్ చేస్తాం. 2 ఇంటూ ఎంత అవుతుంది, 2 ఇంటూ 100, 200 అనేది అవుతుంది, ఓకేనా? ఈ 20% వాల్యూ అనేది 200 వచ్చింది. ఇక్కడ ఏమంటాడు, 1000ని 20% పెంచి చెప్పమంటాడు. కాబట్టి ఈ 1000కి మనం ఈ 200 అనేది యాడ్ చెయ్యాలి, పెంచి చెప్పమంటాడు. కాబట్టి 0, 0 to 1 మొత్తం 1200 వచ్చింది, ఓకేనా? ఇది బేసిక్ మోడల్, బేసిక్గా చెప్తాం ఇలాంటిది, ఓకేనా? సో దీన్నే ఇంకోలా చేద్దాం. సో ఇక్కడ చూడండి, సెకండ్ మోడల్, ఓకేనా? మోడల్ నెంబర్ 2 అంటే ఇది పెద్ద మోడల్ అని కాదు కానీ చేసే విధానం, ఓకేనా? సో ఇలా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 1000ని 20% పెంచి చెప్పండి అన్నాడు కదా. సో ఇప్పుడు కూడా నేనేం చెప్పాను, ఒక వాల్యూ అనేది 100%కి సమానం అని చెప్పాను, ఓకేనా? మనం ఏ వాల్యూ తీసుకున్నా అది 100%కి, లేదంటే 100 భాగాలు అనుకోవచ్చు, 100 పార్ట్స్ కూడా అనుకోవచ్చు. సో ఈ 100%కి 1000 సమానం అయినప్పుడు, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంత, 20% పెంచి చెప్పండి అంటాడు. అప్పుడు మనం ఈ 100%కి 20% యాడ్ చేసామనుకోండి, 120% అనేది అవుద్ది. అప్పుడు డైరెక్ట్గా మనం 120%కి వాల్యూ కట్టేస్తే అయిపోతుంది. సో అలా. సో ఇక్కడ చూడండి, 1000ని 20% పెంచి చెప్పండి అన్నాడు. కాబట్టి మనం ఏ వాల్యూ అయినా 100%కి సమానం కాబట్టి ఈ పర్సంటేజ్ని 20కి కలిపేస్తాం. సో అప్పుడు 120% వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా కడతాం. చూడండి, 1000కి డైరెక్ట్గా మనం 120% అంటే 100 వేసుకుంటాం, 120/100, ఓకేనా? సో కట్ చేయండి, ఈ 0కి ఈ 0కి ఈ 0కి ఈ 0కి కట్ చేస్తే 12 ఇంటూ 100, 12 ఇంటూ 100 ఎంత అవుద్ది, 1200, ఓకేనా? సో ఆన్సర్ ఇది. చూసారా, సేమ్ అదే ఆన్సర్ వచ్చింది, ఓకేనా? ఇది మోడల్ 2. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడి నుంచి ఇది వేరే, ఇక్కడి నుంచి ఇది వేరే, ఇక్కడి నుంచి ఇది వేరే. ఇది మోడల్ 2, ఓకేనా? సో ఓకే, ఇలా చేసాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 3 ఇంకో విధంగా చేయొచ్చు. ఇది ఎలా అంటే, 1000ని 20% పెంచి చెప్పమండు. సో 1000ని 20% పెంచి చెప్పమండు కాబట్టి ఇదే మెథడ్ ఫాలో అవుతారు, ఓకేనా? 120% అనుకుంటాం. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక నెంబర్ 100%కి సమానం. సో ఇక్కడ 100%కి ఏ సమానం, 1000 అనేది సమానం, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎంత కావాలి, 12 అంటే 120% అనేది కావాలి, పెంచి చెప్పమంటాను కాబట్టి. సో అప్పుడు ఎంత అవుద్ది అనేది ఇలా చెయ్యాలి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 1000 ఈ 100 అనేది 1000ని ఎలా భాగిస్తుంది. సో 100 1 అలా కౌంట్ చేసుకుంటూ పోతే 100 10 లేదంటే ఈ 0కి ఈ 0కి కట్ చేస్తే, ఈ 0కి ఈ 0కి కట్ చేస్తే ఇక్కడ 0 అనేది మిగులుతుంది, 10 అనేది మిగులుతుంది, ఓకేనా? సో అలా కూడా చేయొచ్చు. మనకు అలా ఎందుకులే, 100 ఎంత కట్ అవుతుంది, 100 10స్తో పోతుంది ఇది, ఓకేనా? సో ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే వచ్చిందో అదే మనం ఇక్కడ చెయ్యాలి. సో ఇక్కడ ఈ 120 ఇంటూ అదే 10 చేసామంటే ఇక్కడ ఎంత వస్తుంది, 1200 వస్తుంది ఆన్సర్, ఓకేనా? సో ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక మెథడ్. సో ఇలా, ఓకేనా? సో చూడండి, ఫస్ట్ బేసిక్, తర్వాత మోడరేట్, అడ్వాన్స్. అంటే ఇవి పెద్ద మోడల్స్ అని కాదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే పర్సంటేజెస్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది కొంచెం అర్థమవుతుంది, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థమవుతుందా? సో అలా కాకుండా కొంచెం మోడరేట్గా ఉండేవాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే ఇది చేస్తుంటారు, ఎక్కువగా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆల్రెడీ అర్థమెటిక్లో అన్నీ నేర్చుకొని ఆరితేరిపోయి ఉన్నవాళ్ళు
ఇలా షార్ట్కట్లో దడ కొట్టే అవతల పెట్టేస్తారు. ఓకేనా? సో ఇలా చేస్తుంటారు. ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ప్రాబ్లం అంటే ఒక్కొక్క మోడల్ అనేది ఒక్కొక్క ప్రాబ్లంకి మనం యూజ్ చేసుకుంటే చాలా బెటర్. ఒక్కోసారి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి ఇది వర్కౌట్ అవుద్ది, ఒక్కోసారి ఇది వర్కౌట్ అవుద్ది. ఓకేనా? సో అలా చాలా ఎక్కువ మంది ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఫాలో అయ్యే మెథడ్ మాత్రం ఇది. ఓకేనా? సో ఇది ఇప్పుడు 20% పెంచి చెప్పండి అనడానికి ఈ 3 మోడల్ చేసాం కదా. ఇప్పుడు తగ్గించి చెప్పండి అన్నదానికి ఇదే మోడల్ చేస్తాను. మళ్ళీ అప్పుడు కూడా ఎలా ఆన్సర్స్ క్లియర్గా వస్తాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1000 రూపాయలను 20% తగ్గించి చెప్పండి అన్నాడు. సో ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1 ఓకేనా చేద్దాం. ఈ 1000 రూపాయలు అనేది ఉంది. దీనికి మనం ఎలా కడతాం? 20% అనేది కట్టేస్తాం. 20% ఎప్పుడు కూడా 20/100గా రాస్తాం. 0కి 0, 0కి 0 కట్ చేస్తాం. ఎంత వస్తుంది ఇక్కడ? 200 అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ తగ్గించి చెప్పండి అన్నాడు కాబట్టి ఈ 1000లో 20%ని తగ్గించి చెప్పమంటాడు కాబట్టి 1000 మైనస్ 200 మనకి ఆన్సర్ వచ్చేసి 800 అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది బేసిక్గా చేసేది. తర్వాత ఈ మోడల్ నెంబర్ 2 రెండో మెథడ్ ఏంటంటే, రెండో మెథడ్ ఇక్కడ చూడండి, 1000ని 20% తగ్గించి చెప్పంటాను కాబట్టి మనం 1000 అనేది ఎప్పుడు కూడా 100%కి సమానం. 1000 కాదు, ఏ నెంబర్ ఉన్నా కానీ అది 100%కి సమానం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తగ్గించి చెప్పమంటాడు 20%. సో ఇందాక పెంచి చెప్పమంటాడు కాబట్టి ప్లస్ చేసాం. ఇప్పుడు తగ్గించి చెప్పమంటాడు కాబట్టి 100% మైనస్ 20% చేస్తే మనకి 80% అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ 80%కి ఇక్కడ మనం ప్రాబ్లం చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 1000 ఇంటూ 80% కాబట్టి బై 100, 0కి 0, 0కి 0. ఓకేనా? సో ఎంత వస్తుంది? 800. చూసారా, ఇక్కడ 800 వచ్చింది, ఇక్కడ కూడా 800 వచ్చింది. ఇది మోడల్ నెంబర్ 2. ఇప్పుడు మోడల్ నెంబర్ 3 చేస్తా చూడండి, M3. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 100% అనేది మనకి 1000 అనేది ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సిందంతా 80% అడిగాడు. 20% తగ్గించి చెప్పండి అన్నాడు కాబట్టి 100లో 20 తీస్తాం, 80% వచ్చింది. ఆ 80% వాల్యూ మనకు కావాలి, 80% వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు 100లో ఎన్నిసార్లు పోతుంది? ఇది 10 టైమ్స్ పోతుంది. ఓకేనా? 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ 10తో ఇంటూ చేస్తే 80 ఇంటూ 10 800 ఆన్సర్. ఇక్కడ 800, ఇక్కడ 800, ఇక్కడ 800. చూసారా, మీరు ఏ మోడల్ చేసినా బేసిక్, మోడరేట్, కొంచెం టఫ్, ఏ మోడల్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి ఇలా చేయాల్సి ఉంటుంది, ఒక్కోసారి ఇలా, ఒక్కోసారి ఇలా. పర్సంటేజెస్లో అలాగే ఇది పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ కూడా ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకే ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం అనేది ఇప్పుడు చేద్దాం ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి. సో ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి జీతం 20,000, కరెంట్ బిల్ ఏమో 20% కట్టేస్తున్నాడు, అలాగే రెంట్ ఏమో 40% అనేది కట్టేస్తున్నాడు. సో అయినా ఆ వ్యక్తి దగ్గర ఇంకా ఎంత ధనం ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకేనా? సో మీకు క్వశ్చన్ క్లారిటీగా ఇస్తాను, ముందు క్లాసుల్లో ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? మీరేం భయపడకుండా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మోడల్ నెంబర్ 1లో దీన్ని ఎలా చేయొచ్చో, వ్యక్తి జీతం వచ్చేసి 20,000. ఓకేనా? జీతం 20,000, 20% అలాగే 40%. ఈ కరెంట్ బిల్ అనేది 20% కట్టేస్తున్నాడు, రెంట్ ఏమో 40% కట్టేస్తున్నాడు. సో 20% అలాగే 40%, 20%, 40%, ఈ రెండు కూడా కట్టేస్తున్నాడు బయటికి. సో బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఎంత అవుతుంది? మొత్తం 60% అనేది బయటకు పోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడంటే అయినా మిగిలింది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 60%కి వాల్యూ కడదాం. 60% అంటే 60/100, 0కి 0, 0కి 0. ఓకేనా? సో మొత్తం ఇక్కడ 2000 మిగిలింది. 2 ఇంటూ 6, 2 6లు 12, ఈ 3 సున్నాలకు 3 సున్నాలు. ఓకేనా? సో 12,000 అనేది వస్తుంది. ఈ 12,000 ఏంటి? మొత్తం కట్టేసిన డబ్బులు. అర్థమైందా? కరెంట్ బిల్లు, రెంటు 20%, 40% కట్టేశాడు కాబట్టి ఈ 60% మొత్తం బయటికి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ ఏమడుగుతాడు? ఇంకా ఎంత ధనం ఉంటుంది అంటే మిగిలింది ఎంత అని అడుగుతాడు. సో 20,000లో నుంచి ఈ 12,000 అనేది మనం మైనస్ చేయాలి. ఓకేనా? మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8,000 అనేది వస్తుంది. ఈ 8,000 అనేది
ఆన్సర్. ఓకేనా, ఇది మోడల్ నెంబర్ 1. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది మోడల్ నెంబర్ 1. ఇలా చేయొచ్చు. ఇప్పుడు M2లో చెయ్యాలి, మోడల్ నెంబర్ 2లో చెయ్యాలి అంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 60% మాత్రం మీరు కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ రెండు కూడా బయటికి పోతున్నాయి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ జీతం 20,000. ఓకేనా, సో జీతం 20,000 పోయిందేమో ఇది. మనం ఎప్పుడు కూడా ఈ జీతాన్ని ఏదైనా సరే 100%కి ఈక్వల్గా అనుకుంటాం 20,000ని. ఓకేనా, సో 100%కి ఈక్వల్గా అనుకుంటాం. సో ఇప్పుడు ఈ 100%లో 60% అనేది మనకేంటి బయటకు పోతుంది. సో 60% బయటకు పోతుంది కాబట్టి మనం ఆ 60ని మైనస్ చేద్దాం, ఇక్కడ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఈ 100లో 60 తీస్తే 40% వస్తుంది. ఈ 40%కి మనం ఇక్కడ సమ్ చేద్దాం. ఓకేనా, సో 20,000 ఇంటూ 40% కదా, అర్థమవుతుందా? 100%లో ఈ మొత్తం బయటకే పోతుంది కాబట్టి మిగిలిన డబ్బు అదే మిగిలిన ధనం ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి మనం మైనస్ చేసి చెప్పాలి. ఓకేనా, ఇవంతా బయటకు పోతుంది కాబట్టి 60% అనేది బయటకు పోతుంది కాబట్టి మనం మిగిలిన 40%కి సమ్ చేస్తున్నాం. 40% అంటే 40/100, 0కి 0, 0కి 0. ఓకేనా, సో ఇక్కడ 2,000 ఉంది, 2,000 ఇంటూ 4 చూడండి, 4 2 8, 3 0, 8,000 అనేది ఆన్సర్. పైన కూడా 8,000 వచ్చింది, ఇక్కడ కూడా 8,000. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇలా చేయాలి. ఓకేనా, ఇప్పుడు మోడల్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ ఇదే 40%కి తీసుకుంటాం. 100% అనేది మనం 20,000 అనుకుంటున్నాం. అప్పుడు 40% ఎంత అవుద్ది చెయ్యాలి. ఇక్కడ చూడండి, 100 అనేది ఎన్నిసార్లు కట్ అవుద్దో చూసుకోవాలి. ఓకేనా, ఈ 2 zeros కొట్టేస్తే 200 అని. ఓకేనా, 200 ఉంటుంది. ఇక్కడ మనం కరెక్ట్గా గమనించండి, 100 చూడండి, 100 ఇది 200, సో ఇంకా 200 ఇలా వస్తుంది. ఓకేనా, సో ఇలా ఇప్పుడు మీరు క్లియర్ కట్గా గమనించండి, 200 ఇది మొత్తం పోతుంది. ఓకేనా, సో మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ ఇంటూ 200 అనేది మనం ఇక్కడ చెయ్యాలి. ఓకేనా, సో చూడండి ఎంత వస్తుంది, 4 2 8, 3 0, 8,000 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో మీకు ఇక్కడ ఇది ఇలా డౌట్ ఉంది, మాకు ఏం తెలియట్లేదు బ్రో, అర్థం కావట్లేదే, ఎలా వేస్తామంటే ఇది చూడండి, 100ని మనం 20,000తో ఇలా చేయాలి. చూడండి, 100 ఒకట్లో ఇక్కడ వేసుకుంటే అవుద్దా, 2 ఉంది కాబట్టి 2 వేస్తాం, 200 వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ 2 జీరోలు అనేవి దిగుతాయి. ఈ 2 జీరోలను ఇక్కడ కిందకి డైరెక్ట్గా దించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 zeros అనేవి వేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఆన్సర్. ఓకేనా, సో అలా ఈజీగా చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ 8,000 అనేది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 8,000, ఇక్కడ 8,000, ఇక్కడ 8,000. ఓకేనా, సో ఇవే మోడల్స్ అనేవి మీకు రిపీటెడ్గా ఈ పర్సంటేజెస్లో అలాగే పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్లో వస్తుంటాయి. సో చాలా ఈజీగా చేయాలి. ఓకేనా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా, ఎంత క్రిటికల్ నెంబర్ వచ్చినా మోడల్ మాత్రం ఇలాగే చేస్తే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ రోజుకి ఇది క్లాస్. నెక్స్ట్ డే ఇప్పటి నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా, మూడింటి మీద కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, అది కుదిరితే ట్రై చేసి కింద కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అర్థమెటిక్లో మీరు మంచిగా స్కోర్ చేసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.